తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకం కలిసిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కోరమంట శ్రీనివాసులు మరియు కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు కొండూరు అజయ్ కుమార్ కలిసి ప్రకటనలు తెలియజేశారు. రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట కోదండరామస్వామి ఆలయం బలిపీఠం ధ్వజస్తంభాలకు ఇత్తడి కవచాలను 15,50,000 రూపాయలతో ఆలయ అర్చకులు ఏర్పాటు చేశారు. అనంతరం సంప్రోక్షణ అంకురార్పణతో పూజలు నిర్వహించి వేద మంత్రాల మధ్య ఆలయ అర్చకులు వైదిక సాంప్రదాయ ప్రకారం పవిత్రతను ఎలాంటి లోపం రానికుండా నివారించుటకు అంకురార్పణ యోగశాలలో సంప్రోక్షణ ఘట్టాన్ని వైదిక కార్యక్రమం నిర్వహించారు. పర్యవేక్షకులు హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. సుండుపల్లి మండలం ముడుంపాడు కస్బాలోని పింఛా నదిపై ఓ బ్రిడ్జి నిర్మించారు. రెండు వైపులా రక్షణ గోడను ఏర్పాటు చేయడం మర్చారు. 2021లో భారీ వర్షాలకు నది తగ్గిపోయింది. ఈ హైవే బ్రిడ్జికి రెండు వైపులా మట్టి కొట్టుకుని పోయి రాకపోకలు అప్పుడు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరుపక్కల రాళ్లను మట్టిని వేశారు కానీ రక్షణ గోడ నిర్మించరాదు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దేవి నవరాత్రి దసరా ఉత్సవాల్లో రాజంపేట అమావాస్యలలో శ్రీ బిల్వ వృక్ష నివాసి దేవి అలంకారంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి భక్తులకు దర్శనమిచ్చారు. అద్భుతంగా తీర్చిదిద్దిన అమ్మవారి అలంకరణ చూసి భక్తులు తన్మయం చెందారు. అమ్మవారి ముందు భజన చేస్తూ మహాగణపతి ప్రతిమలు, మహిళలు కోలాటం, నృత్యాలు, అమ్మవారి రూపంలో బాలికలు అందరినీ ఆకట్టుకున్నాయి.